హలో, నేను ఆ రోజు గట్టిగా అడిగాను కాబట్టి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ట్రైలర్ గురించి అడిగితే అది కూడా చెప్పేస్తారు. అంత నా వల్లే అట్లుంటది మనతోని. వర్ష అలా కాదు, వెళ్ళి గట్టిగా అడిగాను కదా, అందుకనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. హలో, నేను చెప్పారు. మీరా? మీరెవరు కాదు, నేను చెప్పాను. ఈ పిల్ల ఎవరు? అసలు మీరిద్దరు ఎవరు? వేరే మూవీకి షూట్ చేసి తమ్ముడు అనుకున్నారా? మీరు వేరే మూవీలో వర్క్ చేసి ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వాట్స్ హ్యాపెనింగ్? సార్ కాల్. ఏంటి మీ గోలా? మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవ్వాలంటే ట్రైలర్ చూడండి. థ్యాంక్ యూ సత్య. సత్య, ఈరోజు బర్త్డే కదా, ఆర్టిస్టులు అందరు విష్ చేయడానికి వస్తారు. ఎవరిని ఆపొద్దు, అందరిని పంపించు. హాయ్ సుశిక. சரி, எனக்கு இப்போ ஒரு விஷயம் தெரிஞ்சே ஆகணும். எப்போ நம்ம தம்முடு மூவி ரிலீஸ்? எவ்வளோ நாளாச்சு நான் ஃபோன் அடிச்சுட்டு இருக்கேன், நீங்கள் ஃபோனே எடுக்க மாட்டேங்குது. ரிலீஸ் இருக்கு, ப்ரமோஷன் இருக்கு, ஏதாவது பிளான் பண்ணியிருக்கீங்களா? ఓకే, కూల్. యూ ఫస్ట్ సిట్. సుశిక, ఇది అడగడానికే వచ్చావా? ஆமாம் சார், அதான் இம்பார்ட்டன்ட். வேற என்ன? లెటినో. వర్ష సార్, ఫ్యాన్స్ ఇచ్చారు, ఎలా ఉంది? ఇన్స్టాగ్రామ్లో నేను నన్నే ప్రమోట్ చేసుకుంటున్నాను, నా మీమ్స్ నేనే వేసుకుంటున్నాను, నా క్యాప్షన్స్ నేనే రాసుకుంటున్నాను. కానీ మన మూవీ ప్రమోషన్స్ ఎప్పుడు, మన మూవీ రిలీజ్ ఎప్పుడు? చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్. మైండ్ వాయిస్ అనుకుని కొంచెం గట్టిగా చెప్పేసి. హలో ಸರ್, ನನ್ ತುಂಬಾ ಕ್ವೆಶ್ಚನ್ಸ್ ಇದೆ. ನಾನು ಈ ಸಿನಿಮಾಗೆ ಫಸ್ಟ್ ಸೆಲೆಕ್ಟ್ ಆಗಿದ್ದು ನಾನು 2 years ಗಿಂತ ಮುಂಚೆ, 6 months ಗಿಂತ ಮುಂಚೆ ಶೂಟಿಂಗ್ ಮುಗಿಸಿದ್ವಿ. ಎಲ್ಲರೂ ಕೇಳ್ತಾರೆ ಕನ್ನಡ ಇಂಡಸ್ಟ್ರಿ, ತೆಲುಗು ಡಬ್ಬಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇದೀರಾ, ತಮಿಳು ಯಾವಾಗ ರಿಲೀಸು, ಯಾವಾಗ ಪ್ರಮೋಷನ್ಸ್ ಅಂತ. ಯಾವ್ದಕ್ಕೂ ಆನ್ಸರ್ ಇಲ್ಲ. ಪ್ರಮೋಷನ್ಸ್ ಯಾವಾಗ ಸರ್, ರಿಲೀಸ್ ಯಾವಾಗ ಸರ್? లాంగ్వేజ్ మన క్వశ్చన్ మారలేదు. వాళ్ళందరికీ నా బర్త్డే తెలియదు కదా, అందుకొరకే విష్ చేయలేదు. లాయ్ గారు అంటే తెలుగు ఆవిడ కదా, కంపల్సరీ రాగానే తెలుగులో జన్మదిన శుభాకాంక్షలు అని చెప్తారు. చూడు. హాయ్ లాయ్ గారు. ఒక తెలుగు అమ్మాయిని 20 years తర్వాత రీఎంట్రీ సార్. అసలు ఒక ఆన్ బోర్డ్ అనౌన్స్మెంట్ లేదు, ఒక పోస్టర్ రిలీజ్ లేదు. అసలు నేను ఈ సినిమాలో ఉన్నానా సార్? సరే సార్, ఇప్పుడు వదిలేయండి. ఇప్పుడు రిలీజ్ డేట్ ఏంటో చెప్పండి. అందరూ అడుగుతున్నారు. డైరెక్ట్గా వెళ్ళి సినిమా థియేటర్లో చూస్తాను సార్. అంటే మీరు కూడా రిలీజ్ డేట్ కోసం వచ్చారా? ఇంకా దేనికోసం?